హాయ్, ఈరోజు బగారా రైస్ చేస్తున్నానండి. బగారా రైస్ చేస్తున్నాను. ఈరోజు కొంచెం పెరుగేసి చేస్తున్నాను. బిర్యానీ మసాలా పెరుగు అంటే రుచి బాగుంటుంది అన్నమాట. అందుకని లవంగ పొడి, చెక్క పొడి అవన్నీ వేసేసాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. టమాటాలు ఎక్కువ వేయలేదు, ఎందుకంటే ఎక్కువ టమాటాలు వేసినా కూడా రుచి ఉండదు అన్నమాట. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసా. నా ఫోన్లో ఎడిటింగ్ లేదండి. ఎడిటింగ్ ఉంటే బాగుండు, నేను చేసే వంటలన్నీ చాలా అందంగా కనిపించుండు. నా ప్రాబ్లం ఏమిటంటే ఎడిటింగ్ లేక నాకు ఎట్లా చేస్తున్నానో అట్లా వండుతుంటే అది యూట్యూబ్ వచ్చి ఇంకో రకంగా అట్లా చూపించేస్తున్నది. ఏ వంటలు కూడా సరిగా షోగా నాకు కనిపించడమే లేదండి అసలు. లేకపోతే అట్లా షోగా నేను చేసే వంటలకి షోగా అట్లా ఎడిట్ తమ్నైల్కి నాకు బాగుంటే ఇప్పటికి లక్షల్లోనే వచ్చిండు, వేలలో వచ్చిండు నాకు వ్యూస్ నేను చేసే వంటలకి. కానీ అక్కడ ఆ తమ్నైల్ అనేది పెట్టడం నాకు రావడం లేదు, ఎడిట్ చేయడం రావడం లేదు. ఉన్నట్టుగా నేను పోస్ట్ చేస్తుంటే నా దరిద్రమో ఏమో ఈ యూట్యూబ్ వచ్చి ఎలా ఉంటే అలా కాకుండా మధ్యలో దానికి ఇష్టం వచ్చినట్లు అక్కడ తమ్నైల్ పెట్టేస్తుంది. దాంతో ఏమర్థమవుతుంది, మంచిగా చేసిన వంటలు కూడా తమ్నైల్ సరిగా లేకపోతే, ఆ ఎడిటింగ్ సరిగా లేకపోతే ఎవరు చూస్తారండి సరిగ్గా. అందుకే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. నాకు ఎంత బాధగా అనిపిస్తున్నదో ఏంటో. నాకు యూట్యూబ్లో రీచ్ కావాలనే ఉంది నా మనసులో. అందుకని ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. ఎందుకంటే ఇదే ఆధారం అన్నీ చేసుకుంటున్నాను, నాకు ఎవరు దిక్కు లేక. ఇప్పుడు ధనియాల పొడి వేయాలండి. మసాలా వచ్చి బిర్యానీ మసాలా వేసేసాను. కొద్దిగా ధనియాల పొడి వేయచ్చు, లేకపోతే ఆ బిర్యానీ మసాలా సరిపోతుంది. ఇందులో కొద్దిగా కర్డ్ వేద్దామండి, బాగుంటుంది. ఆ కర్డ్ వేస్తే మంచి రుచి అనేది వస్తుంది. వైట్ పలావ్ రెడీ అండి. ఇంకా నీళ్ళు వేసేసాను, కొద్దిసేపట్లో ఉడికిపోతుంది. అప్పుడు దమ్ చేసేస్తాను, అయిపోతుంది. బాగా ఉడుకుతున్నదండి. బగారా వైట్ రైస్ తయారైపోయిందండి. పెరుగుతో వేసి బాగా మసాలా అంతా ఫ్రై చేశాను. ప్లీజ్ లైక్ ద ఛానల్.